కూటమి సర్కార్లో ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టింది. పౌర సరఫరాల శాఖ నుంచి పేదలకు సరఫరా చేయాల్సిన కందిపప్పును అక్రమంగా కర్ణాటక తరలిస్తున్నారు. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలో రేషన్ డీలర్లు కుమ్మక్కయ్యారు. పేదలకు కిలో 67 రూపాయలకు విక్రయించాల్సిన కందిపప్పును బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ సరఫరా చేసిన కందిపప్పు ప్యాకెట్లు ఖాళీ చేసి వాటిని సంచుల్లో నింపి కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సబ్సిడీపై అందజేసే ఈ కందిపప్పు ప్యాకెట్లు వేల కొద్దీ రాష్ట్ర సరిహద్దు దగ్గర కుప్పలుగా పడి ఉండడమే దీనికి నిదర్శనంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంస్థ కందిపప్పు ప్రతి నెల స్టోర్ల ద్వారా సరఫరా చేయాల్సినటువంటి ఈ కందిపప్పు ప్యాకెట్లు చిలమత్తూరు నుంచి బాగేపల్లికి పోయే రోడ్లో ఖాళీ పొట్లాలు దర్శనమిస్తున్నాయి. ఈ పొట్లాల్లో ఉన్నటువంటి కందిపప్పుని ఇక్కడ తీసేసేసి ఆ కందిపప్పును కర్ణాటకకు తరలించారు. ఇక్కడ దాదాపు 2000 నుంచి 3000 పొట్లాలు ఇలాంటివి ఉన్నాయి. కావాల్సింటే ఇది ఎప్పుడు సరఫరా చేసినారో కూడా ఒకసారి చూడండి. ఇది చూడండి, కందిపప్పు నవంబర్ 2024 నెలలో ఇది సరఫరా చేశారు.